హాయ్ అండి. వెల్కమ్ టు విజయ టైలర్స్. ఇదిగోండి చూడండి, నేను ఈమెకొచ్చేసేసి ఇదైతే లుక్ రాలేదనమాట. నేను లేస్ తీసుకొచ్చి ఇలా డిజైన్ చేశానమాట. ఇది చూడండి, కుందన సంటిచ్చేసి ఇలా డిజైన్ చేశానమాట. మగ్గం వర్క్ వాళ్ళు చేసినట్టు చేశానమాట. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అనమాట. ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి హ్యాండ్స్ ఇదిగోండి ఇలాగా అంటించేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఈ గమ్ము అంటించేటప్పుడు బాగానే అంటుతుంది, కానీ మనం అంటించేటప్పుడు ఏంటంటే ఇదిగోండి నా చేతులు చూడండి బంకలాగా వచ్చేసింది అనమాట. ఇదిగో ఇట్లా బంక, ఇదిగో చూడండి బంక విపరీతంగా ఉందన్నమాట. అది అతుక్కుంటే రావట్లేదు. అందుకని నేనేం చేశానంటే ఈ గమ్ము ఉంటుంది కదండి, మనం కుందన సాయాన్ని అంటించుకుంటాం కదా, ఇదిగోండి కుందన సాయాన్ని అంటించుకుంటాం కదా, ఫస్ట్ దాన్ని ఏం చేశాను అంటే మనకి ఒక పెన్ను కానీ లేకపోతే ఒక నీడిల్ కానీ ఏదన్నా ఉంటే దానికి కొంచెం ఇది అంటించేసేసుకొని దాన్ని పెట్టేసేసి ఈ కుందన్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. దీంతో పెట్టుకుంటే మాత్రం మనకి చేతులు నిండా అయ్యి ఇదిగోండి ఇలా చూడండి, ఇదిగోండి పగిలిపోయినట్టుగా చేతులకు అంటుకొని రావట్లా, జిగటగా ఉంది. అలాగే ఇక్కడ కూడా అంటించేసాను అనమాట, ఈ హ్యాండ్కి కూడా ఇదిగోండి ఇలాగా బ్యాక్ పార్టు హ్యాండ్స్కి దీనికి. ఇప్పుడు నాలాగా ఇది చూడండి పెట్టి తీస్తే ఎలా ఉందంటే నుజ్జుగా అనిపిస్తుంది, జరిగిపోతుంది. దీని మీద స్టోన్ కూడా నీట్నెస్ రావట్లేదు. ఇదిగో చూడండి బంక ఎలాగుందో, అదిగో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, అలాగ అంటుకొని వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ మీరు దీన్ని ఉపయోగించండి. వీటిని స్టోన్స్ అంటించేటప్పుడు దీన్ని ఉపయోగించేసి మన పెన్నుకి కొంచెం రాసుకొని దీన్ని ఇలాగా గుచ్చేసేసి ఆ స్టోన్కి ఇలా పెట్టేసేయండి. అదే మనం దాంతో పెట్టేసేసామనుకోండి మన చేతులు పాడైపోతున్నాయి. ఓకేనా? ఈ టిప్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోండి ఇలాగా పిన్ని తీసుకోండి, ఎట్లాంటి పిన్ని తీసేసుకొని ఈ గమ్ము అంటించేసి ఈ గమ్ముతో వీటిని ఇలా అంటించేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇదైతే నీట్గా వస్తుంది. ఇదిగోండి నేనైతే క్లియర్గా చూపించలేకపోతున్నాను, నేను ఒక్కదాన్ని వీడియో చేసుకోవటం కదా, అందుకని క్లియర్గా చూపించలేకపోతున్నాను, ఏమనుకోవద్దు.